శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనకి త్వరలోనే శ్రావణ మాసం అనేది ప్రారంభం కాబోతుందండి. శ్రావణ మాసం వస్తుంది అంటే చాలు అందరూ వ్రతాలు, నోములు, పూజలతో ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. అయితే ఈరోజు వీడియోలో ఎలాంటి హడావిడి హంగామా లేకుండా ఆనవాయితీ ఉన్న వాళ్ళైనా సరే లేకపోయిన వాళ్ళైనా అయినా జాబ్ చేసే వాళ్ళు కూడా ఈ శ్రావణ మాసంలో సులభంగా పూజ ఎలా చేసుకోవాలి అంటే శుక్రవారాల్లోనూ వరలక్ష్మి వ్రతం రోజున మనం హడావుడి పడకుండా తేలికగా పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలియచేస్తా అండి. ఎటువంటి హడావిడి లేకుండా మన దగ్గర ఉన్న కొన్ని పుష్పాలతోనే మనం చేసుకోగలిగిన కొన్ని నైవేద్యాలతోనే మనకి ఆనవాయితీ ఉన్నా లేకపోయినా మనం ఈ వరలక్ష్మి వ్రతం అయితే ఆచరించుకోవచ్చండి. ఇంకా ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున మనం ఇలాగే తేలికగా సింపుల్గా పూజ అయితే చేసుకుంటాము. ఆ తల్లి మనం ఎంత హంగామాగా హడావుడిగా ఎంత పూజ చేసామో అని చూడండి. ఉన్న దాంట్లోనే మనం మనస్ఫూర్తిగా ఆ తల్లికి ఏమి సమర్పించామా, ఎలా పూజ చేసుకున్నామా భక్తి శ్రద్ధలతో అనేదే ఆ తల్లి చూస్తుందండి. జాబ్ చేసుకుంటా కూడా అయ్యో మేము పూజ చేసుకోలేకపోతున్నామే అనుకునే వారు కూడా సులభంగా ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా మన పూర్వీకులు ఎవరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఆచరించలేదు, మేము ఇప్పుడు కొత్తగా చేసుకోవచ్చా అనుకునే వాళ్ళు కూడా కలశం పెట్టుకోకుండా మనం ఇలా సింపుల్గా అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. ముందుగా ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం అనేది చేయాలండి. తర్వాత మనం ఇంటిని పూజ గదిని శుభ్రం అనేది చేసుకోవాలి. తర్వాత గుమ్మానికి వాకిలి బయట చక్కగా ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకుమలతో చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి. గడపరికి కూడా చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలండి ఈ రోజున. ఎందుకంటే ఆ తల్లి ఈ రోజున ప్రతి ఇంట్లో ప్రవేశిస్తుంది ఆ తల్లి. ఆ తర్వాత పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అనేది చేసుకోవాలి. అంటే పూజకి మీరు ఏమేమి నైవేద్యాలు సమర్పించాలనుకుంటున్నారో ఆ నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ కుదరలేదు అనుకునే వాళ్ళు కూడా మనం పాలు, పండ్లు వీటితో సులభంగా అయినా మనం అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. మీరు పూజ చేసుకోవాలనుకున్న ప్లేసులో పసుపు రాసి అక్కడ అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని వాటిపైన పసుపు కుంకాలు అనేది చల్లుకోవాలండి. చల్లుకున్న తర్వాత మనం ఒక పీట ఏర్పాటు చేసుకొని అమ్మవారి చిత్రపటం అయితే 3 గుప్పెలు బియ్యం వేసుకొని వాటిపైన పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలి. మీ దగ్గర విగ్రహం ఉన్న విగ్రహం అయినా పూజలో పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఏమేమి పూలు అందుబాటులో ఉన్నాయో ఆ పూలతోనే అమ్మవారికి చక్కగా అలంకరణ అనేది చేయండి. ఇంకా ముందుగా దీపారాజన అనేది చేయాలి. అమ్మవారిని అలంకరించిన తర్వాత దీపారాజన అనేది చేయాలండి. చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి. ఇలా నేను ఇక్కడ పసుపు కుంకుమ అయితే నిండుగా అయితే పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగా గణపతికి పూజ అయితే చేయాలి. తర్వాత నా దగ్గర విగ్రహం ఉన్న అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకున్నానండి. ఇలా నా దగ్గర ఒకటి ఉంటే దాంట్లో 3 గుప్పెల బియ్యం అనేది వేసుకొని అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఆ బియ్యం పైన పసుపు కుంకుమ అనేది వేసుకొని అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకున్నాను. తర్వాత నా దగ్గర మంగళకరమైన వస్తువులు కొన్ని అయితే ఉన్నాయండి. లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన మంగళకరమైన వస్తువులు. ఆ వస్తువులన్నీ కూడా దీంట్లో అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వస్తువు అయితే పెట్టుకున్నాయండి. ఇంకా నా దగ్గర చిన్న చిన్న ఏనుగులు ఉంటే అవి కూడా పెట్టుకున్న పూజలో. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురిగింజ గింజలు, ఏకాశి నారికేలం, పసుపు గొమ్ములు, ఇలా అన్నీ నా దగ్గర తామర గింజలు ఇలా ఉన్నాయన్నీ నా దగ్గర ఉన్నాయన్నీ ఈ పూజలు అయితే పెట్టుకున్నా అండి. దానికి 2025 సంవత్సరం ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతం అయితే వచ్చిందండి. ఈ శ్రావణ మాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయి. వరలక్ష్మి వ్రతం అయితే 3వ వారం వచ్చిందండి. ఈరోజు వ్రతం చేయడం కుదరని వాళ్ళు మనం 1వ వారం కానీ 2వ వారం కానీ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం అనేది మనం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకోవాలి. మనకి పౌర్ణమికి ముందు రోజు వచ్చే శుక్రవారం వచ్చి ఆగస్టు 8వ తేదీ
వచ్చిందండి. ఒకవేళ ఈ వారం కుదరపోతే మనకి 1వ వారం కానీ 2వ వారం అయినా కానీ ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా లేదు మాకు అది కూడా కుదరదు అనుకునే వాళ్ళు 4వ వారం కానీ 5వ వారం కానీ చేసుకోండి. ఈ 5 వారాల్లో అయినా మనం ప్రతి వారం కూడా మనం అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ వరలక్ష్మి వ్రతం విశిష్ట గురించి సాక్షాత్ ఆ పరమశివుడే పార్వతీదేవికి చెప్పాడని మన పురాణాల్లో అయితే వివరించారండి. గిరిజాదేవి తొలిసారి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి నవరత్న ఖచ్చితమైన లంకా నగరాన్ని పొందిందని మన పురాణాలు అయితే ఉందండి. ఎలాంటి భేదభావాలు లేకుండా ఎవరైనా సరే ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చండి. సకల సౌభాగ్యాలను కలిగించే ఈ వరలక్ష్మి వ్రతం ఇంకా నేను ఫస్ట్ ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి. మనం ఏ పూజ ప్రారంభించినా ఏ పని ప్రారంభించినా మనం ముందుగా గణపతికి అయితే పూజ చేసుకోవాలండి. గణపతికి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాలి. నైవేద్యంగా నేను ఇక్కడ బెల్లాన్ని అయితే సమర్పించాను. తర్వాత నేను ఇక్కడ కామాక్షి దేవిని కూడా పూజలు అయితే పెట్టుకున్నాండి. మీ దగ్గర కామాక్షి అమ్మవారి దీపం ఉంటే అది కూడా పూజలు అయితే పెట్టుకోండి. ఇంకా ఈ అమ్మవారి దీపం కూడా వెలిగించుకున్నాను. వెలిగించిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటా. నేను ఇక్కడ చిట్టి గాజులతో అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నా అండి. మీకు ఒకవేళ అష్టోత్తరం చదవడం రాకపోతే టీవీలో అలా అయినా పెట్టుకొని వినట అయినా మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు. వింటా అయినా ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఏ నైవేద్యాలు అయితే అమ్మవారికి ప్రిపేర్ చేసుకున్నారో పూజకి ఆ నైవేద్యాలు అయితే సమర్పించాలి. నేను ఇక్కడ శనగలైతే పెట్టుకున్నాండి. అవి పాయసం అయితే చేసుకున్నాను పాలతో. ఇలా స్వీట్ అది చేసుకొని నేను ఇలా పూజలు అయితే పెట్టుకున్నాను అండి. పెట్టుకొని మనం అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించాలి. మనం ఇక్కడ తాంబూలం కింద ఒక చీర తీసుకొని లేదా 2 బ్లౌజ్ పీసులు కానీ తీసుకొని 2 తమలపాకులు వాటిలో కొంచెం పసుపు కుంకుమ ఇంకా గాజులు 2 పళ్ళు మనం పెట్టి అమ్మవారి ఒక్క పూలు పెట్టి మనం తాంబూలంగా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి. కుదరదు మేము అంత పెట్టుకోలేమనుకునే వాళ్ళు ఒక 2 బ్లౌజ్ పీసులైనా మనం తాంబూలంగా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 బ్లౌజ్ పీసులు అయితే తీసుకున్నాను అండి. తీసుకొని వాటిపైన 2 తమలపాకులు 2 పళ్ళు పసుపు కుంకుమ వక్కలు ఇంకా గాజులు పెట్టుకున్నా అండి అమ్మవారి దగ్గర. మీరు కుదిరితే చీర పెట్టుకోవాలనుకుంటే చీర అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలా మనం బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా మేము పెట్టుకోలేమనుకునే వాళ్ళు ఓన్లీ తాంబూలం కింద అమ్మవారికి గాజులు పూలు ఇంకా పళ్ళు ఇవైనా మనం పసుపు కుంకుమ ఇవైనా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అన్నీ పెట్టుకొని నైవేద్యాలు అమ్మవారికి తాంబూలము ఇవన్నీ పెట్టుకున్న తర్వాత చివరిగా అమ్మవారికి ధూపం అనేది చూపించాలండి. ధూపం చూపించిన తర్వాత మనం కొబ్బరికాయ అనేది అమ్మవారి దగ్గర సమర్పించాలి. సమర్పించుకొని చివరిగా కర్పూర హారతి అయితే ఇవ్వాలి. ఈ విధంగా మనం వరలక్ష్మి వ్రతమైన రోజైనా మనం ఈ విధంగా తేలికగా సింపుల్గా ఎలాంటి ఆనవాయితీ లేకపోయినా హంగు ఆర్భాటాలు ఏమీ లేకపోయినా ఇలా సులభంగా పూజ అయితే చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరు. లేదు అనుకుంటే కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం పెట్టుకొనైనా చేసుకోవచ్చు ఇలా సింపుల్గా. ఇంకా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి మిగిలిన శుక్రవారాల్లో కూడా మనం ఇలా సింపుల్గా తేలికగా అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ వ్రతాన్ని ఆచరించిన రోజు బ్రహ్మచర్యం అనేది పాటించాలండి ఒకరోజు. తర్వాత నాన్ వెజ్ అనేది తినకూడదు. ఆ తల్లికి మనం ఈ శ్రావణ మాసంలో పూజ చేసుకుంటే మనకి ఎలాంటి ధనధాన్యాలకి సుఖ సంతోషాలకి లోటైతే ఉండదండి. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనం కొంతమందికి ఒక 3 ముత్తైదులకు కానీ 5గురికి కానీ ఇలా తాంబూలం అయితే ఇవ్వచ్చండి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకున్న బ్లౌజ్ పీస్ని చీరని కానీ అది మనమైనా కట్టుకోవచ్చు, లేదా ఎవరికైనా ముత్తైదుకైనా వీటినైతే ఇవ్వచ్చండి. ఇలా మీ దగ్గర ఉన్న వాటితోనే మనం తేలికగా సింపుల్గా మనం ఇంట్లోనే ఆ వరలక్ష్మి వ్రతం అయితే ఆచరించవచ్చు. ఇంకా శ్రావణ శుక్రవారాల్లో కూడా పూజ చేసుకోవచ్చు. వాళ్ళంతా
హంగామాగా ఆర్భాటంగా చేసుకున్నారు, మనం చేసుకోలేకపోతున్నామే అనుకోవడానికి లేదండి. మనం ఇట్లయినా చేసుకోవచ్చండి. మనం ఎంత భక్తిగా మన నిష్టగా అమ్మవారికి పూజ చేసుకున్నామో ముఖ్యమండి, అంతేకాని ఎంత ఆర్భాటంగా అలా చేసుకున్నామో కాదు. ఇంకా ఈ పూజ అనేది ఉదయం వేళల్లోనే చేసుకోవాలండి. ఉదయం అంతా పూజ అయితే చేసుకోవాలి. అంటే ఉపవాసం ఉండాలా అంటే మనం పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉంటే చాలండి. పూజ అయిన తర్వాత మనం మామూలు భోజనం అయితే తినవచ్చు. నాన్ వెజ్ అనేది తినకూడదండి. బ్రహ్మచర్యం అనేది పాటించాలి ఈ రోజున, ఈ వ్రతం ఆచరించిన రోజున. ఓకే అండి, ఈ వరలక్ష్మి వ్రతం రోజున, శ్రావణ శుక్రవారం రోజున తేలికగా సులభంగా ఎలాంటి హడావుడి హంగామా లేకుండా పూజ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో తెలియజేశానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.